ఈ వీడియోలో మనం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయం దావోస్కి వెళ్ళబోతున్న చంద్రబాబు గారి గురించి వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షాని వాళ్ళ ఎందుకు కలవడం జరిగింది, అలాగే పిఠాపురంకి చెందిన ఎస్విఎస్ఎన్ వర్మ గారు చేసిన వ్యాఖ్యల గురించి, అలాగే నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొద్దిసేపు మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ వీడియో చాలామంది కొత్త వరకు రీచ్ అవుతుందండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో దావోస్లో జరిగే ఎకనామిక్ సమ్మిట్కి చంద్రబాబు గారు వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. సో వెళ్లే ముందు హోంశాఖ మంత్రి అయిన అమిత్ షాని కలవడం జరిగింది. గతంలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఇలాగా ఆపరేషన్ నిమిత్తం అమెరికాకి వెళ్ళిన రోజుల్లో ఆయన మంత్రివర్గంలో సభ్యుడైన నాదెళ్ల మనోహర్ గారి తండ్రి అయిన నాదెళ్ల భాస్కర్ తిరుగుబాటు చేసి పార్టీని లాక్కోవడం జరిగింది. సో అది తెలుగుదేశం పార్టీలో వస్తున్న అనధికార సంప్రదాయం. అందుకనే ఎవరైనా సరే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్తున్నప్పుడు పార్టీ ఏమవుతుందా అని నమ్మకస్తుల చేతుల్లో పెట్టాలని చాలామంది కార్యకర్తలు కోరుకుంటూ ఉంటారు. అదే మనం ఎస్విఎస్ఎన్ వర్మ గారి మాటల్లో కానీ వేరే వ్యక్తుల మాటల్లో కానీ మనం వింటున్నాం. ప్రెస్ మీటింగ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మనం గమనిస్తే ఆయన చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, యువగలం పేరున పాదయాత్ర చేశారు. సో అలాంటి వ్యక్తికి సముచిత స్థానం కలగాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. ఆయన నారా లోకేష్ గారు అడిగిన దానికన్నా ఆయన గురించి ఆయన నారా లోకేష్ గారి పేరుతో అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన పిఠాపురం ఎమ్మెల్యే సీటుని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా సరే ఆయనకి సముచిత స్థానం కలగలేదని రాజకీయాల్లో కానీ పదవి పరంగా కానీ అని నా అభిప్రాయం. అందుకే ఆయన తన గురించి తాను అడగకుండా నారా లోకేష్ గారిని ముందుకు తోస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఆయన ఆర్గ్యుమెంట్ని ఒకసారి మనం పరిశీలిస్తే, సో ఇక్కడ నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ని పెడతారా? ఎందుకంటే జనసేన పార్టీ గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వంలో పోషించిన పాత్ర మనందరికీ తెలిసిందే. సో జనసేన మద్దతు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది కదా గత ఎలక్షన్లో 164 సీట్లు రావడానికి. జనసేన అధినేతని ముఖ్యమంత్రిగా చేసి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి వచ్చే 4 సంవత్సరాల్లో నేషనల్ లెవెల్లో మరియు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు గారు ఏదైనా చక్రం తిప్పాలని ఆలోచిస్తున్నారా అన్నది మనం వేచి చూడాలి. కోఇన్సిడెంటల్గా చూస్తే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇప్పుడు జనసేన పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే ఆ టైంలో వాళ్ళ తండ్రి నాదెండ్ల భాస్కర్ గారు కూడా ఎన్టీఆర్ పక్కన తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహించారు. ఇప్పుడు ఎలాగైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించినట్టు. సో మనం చేసిన పనులు బూమ్రాంగ్లో మనకి తగలచ్చు కనుక ముందే అపాయాన్ని పసిగట్టి వెళ్లే ముందే, అంటే దావోస్కి వెళ్లే ముందే సో పార్టీలో ఎవరికైతే సముచిత స్థానం కల్పించాలో వాళ్ళకి కల్పించి ఎలాంటి గొడవలు జరగకుండా విజయవంతంగా దావోస్ ప్రయాణం కూడా జరుగుతుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగపరంగా అవకాశం ఉందండి. ఇలాంటి మార్పులు ఏదైనా జరగాలన్నా కేంద్ర హోంమంత్రికి తెలియజేసి ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖకు గవర్నర్కి ఈ విషయాన్ని తెలియజేయాలి. మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి. లేదా శివ ఇదంతా కాదు, చంద్రబాబు గారి సీఎం కింద ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ కింద ఉంటారు, అంతేగాని పవన్ కళ్యాణ్ని ఇప్పుడు సీఎంగా చేసి నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు గారు కేంద్రంలోకి వెళ్ళి చక్రం తిప్పేంత ఆలోచనలు ఏం చేయట్లేదు. అలాగే దావోస్కి చంద్రబాబు గారు సీఎం హోదాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి తిరుగుబాటు చేసి పార్టీని లాక్కుంటారన్న జరుగుతుందని ఏమనుకోను అని ఏమన్నా అంటారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదా నాదెండ్ల మనోహర్ సలహాతో పవన్ కళ్యాణ్ ఏమన్నా జనసేన పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి సీఎం గారు దావోస్ యాత్రలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని పడగొడతారా? ఇక్కడ గమనిస్తే ఒకవేళ అలా జరిగినా పవన్ కళ్యాణ్ గారి 21 సీట్స్ పోయినా సరే ప్రభుత్వానికి కావాల్సిన మద్దతు టీడీపీకి ఉంది. సో ఇక్కడ మనం చంద్రబాబు గారి విజ్ఞతని ప్రశంసించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సీట్లు కూడా ఒకవేళ జనసేన గెలిచినా తన పదవికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని లెక్కలు ఆయన ముందే సక్రమంగా వేశారని మనకు అర్థమవుతుంది. సో మన అభిప్రాయాలు ఎలా ఉన్నా కాలం ప్రతి విషయానికి వచ్చే రోజుల్లో సమాధానం చెప్తుంది. ఈ వీడియోని ఎంతటితో ముగిద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇప్పటికీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.